హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీ డీబీ యాంత్రికి సంబంధించిన దానికి ఎవరైతే అప్లికేషన్ చేశారో అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనం అప్లికేషన్ చేసింది ఎప్పుడు అనేది కూడా మనమైతే ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఎందుకంటే చాలామంది కూడా అప్లికేషన్ చేస్తారు, కానీ అది నేను దేనికి అప్లికేషన్ చేశాను అనేది తెలియదు అనమాట చాలామందికి. సో ఇక్కడ చూడండి, నేనైతే ఒకసారి అయితే గుర్తు చేస్తాను మీకు. మనం ఎప్పుడంటే January 5th అప్లికేషన్ చేసినటువంటిది, ఇది 2021లో. సో ఆల్రెడీ మనమైతే డిస్కస్ చేశాము. సో మనకి దీనికి సంబంధించినది 358 పోస్టులతో అనేసి. సో అప్లికేషన్ ఫీజు కూడా 250 రూపీస్ సంథింగ్ అలా అయితే చెప్పాను మీకు నేను. సో ఏది ఏమైనా కానీ ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అయితే చూసుకోవచ్చు. సో డిఫెన్స్ జాబ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ యొక్క యూఎఫ్జే యాప్ అనేది మీకు అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి డెమో క్లాసెస్ అయితే ఉంటాయి. డెమో క్లాసెస్ అయితే వింటూ ఉండొచ్చు. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కింద స్టోర్ న్యూ అనే ఆప్షన్ ఉంది సరే, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ అయినా ఇండియన్ నేవీ అయినా ప్రతిదీ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ నేవీ దానికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ క్లిక్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే మనకి కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి 6 months అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకైతే రికార్డెడ్ వీడియోస్ ప్లస్ డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇలా చాలా అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన కోర్ ప్రైస్ వచ్చేసి మనకి 3700 రూపీస్ అయితే ఉండడం జరిగింది. అంటే 500 రూపీస్ అయితే తగ్గింది. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేసి సో మీరైతే ప్రజెంట్ ప్రైస్ అయితే తక్కువనే ఉంది. ఇంకా ఫ్యూచర్లో మేబీ ఏమైనా కానీ సో మీరైతే కోర్సు ప్రిపేర్ అవుదాము అని అనుకుంటే అయితే జాబ్ రావాలనుకుంటే ఈ యొక్క కోర్స్ అయితే మీకైతే చాలా యూజ్ అవుతుంది. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ముందుగా నేనైతే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdsc.in అనే వెబ్సైట్కి అయితే వచ్చేసాను. సో మనకి వాస్తవానికి ఏమైందంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ది వెబ్సైట్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క చేంజ్ చేసినటువంటి వెబ్సైట్ మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే మనకి ఈ యొక్క వెబ్సైట్ నుంచి అయితే మనం అయితే చెక్ చేసుకుంటాం మనం ఇక్కడ. సో ఇక్కడ మనకైతే నోటీస్ ద్వారా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటిది ఇక్కడ చూసుకోవచ్చు. మీకు మనకి ఏ విధంగా అంటే ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూసారా. సో అడ్మిట్ కార్డ్ ఫర్ స్టేజ్ 1 ఎగ్జామ్ విల్ బి అనేసి ఇక్కడైతే మనకైతే స్క్రోల్ అవుతుంది. సో మొత్తం స్క్రోల్ అవ్వట్లేదు, అందుకే నేను ఆపేసాను. ఇక్కడ విల్ బి అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ 3 days బిఫోర్ ఎగ్జామినేషన్ అని ఉంది. అంటే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడానికి ముందు అంటే మనకి ఎగ్జామ్ డేట్ అయితే ముందైతే తెలుస్తుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ యొక్క అడ్మిట్ కార్డ్స్ మాత్రం 3 days బిఫోర్గా మనకి అనౌన్స్ చేశారు. అది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇండియన్ కోస్ట్ గార్డ్కి కూడా అలానైతే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సిడిఏసి వాళ్ళు ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎప్పుడు ఉందో అనేది మనం చూసుకోవచ్చు. ఒక 10 days బిఫోర్ మనకి, ఓకే, 3 weeks బిఫోర్ అయితే మనం చూసుకుంటాం. కానీ మనకి ఇక్కడ మాత్రం యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేది 3 days బిఫోర్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక అండ్ March 28th ఉందనుకోండి. సో అంతకంటే ముందుగా మీరైతే 25th రోజు మీరైతే డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఆ విధంగా మీకు 3 days బిఫోర్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మాత్రము మనము అండ్ ఒక 10 days బిఫోర్ అయితే చూసుకోవచ్చు అనమాట. అది మనం వెబ్సైట్లో మన లాగిన్ అయిన తర్వాత మనకి అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చూపిస్తుంది. అది రాగానే మళ్ళీ నేనైతే మీకు వీడియో చేస్తూ మళ్ళీ ఇన్ఫామ్ అయితే చేస్తాను. అయితే మీకు పర్టికులర్గా చెప్పాలనుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఆల్రెడీ అయితే ఇందులోనే డిస్కస్ చేసాము. ఓకేనా, ఏంటి అని అంటే మనకి ఎప్పుడు వస్తుంది అడ్మిట్ కార్డ్ అనేది చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లోనైతే మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ అనేది స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది 2 ఉంటాయి మనకి ఇక్కడ. అంటే స్టేజ్ 2 అనేది మనకి పిఎఫ్టీ కిందకి వస్తుంది. స్టేజ్ 1 అనేది మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ వస్తుంది అనమాట. ఇందులోనే మళ్ళీ కోస్ట్ గార్డ్ జీడీకి డీబీకి ఆంధ్రిక్ అప్లికేషన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో అందులో పార్ట్ 1 పార్ట్ 2 టైప్లో అయితే ఎగ్జామినేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా, అందులో భాగంగానే మనకి ఇక్కడ జీడీ వచ్చేసి మనకి ఏంటంటే మార్చి మనకి లాస్ట్ ఎండింగ్లో అయితే పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అడ్మిట్ కార్డ్స్ కూడా అదే టైప్లో ఇస్తారు మనకి. అదేవిధంగా డీబీ కూడా అంతే మనకి మార్చి ఎండింగ్లో అయితే పెడతారు. అండ్ యాంద్రిక్ కూడా అయితే మార్చి ఎండింగ్లో పెడతారు. కొంచెం ఏదైనా ఇష్యూస్ వల్ల ఏదైనా అయితే మనకు కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ April 1st weekలో పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయితే ప్రాక్టీస్ అయితే చేయాలి. ఖచ్చితంగా అయితే మీరైతే గెటిన్ అయిపోతారు. ఓకేనా, సో ఇప్పటి నుంచి ఒక ప్లాన్గా అయితే చూడండి. ఆ యొక్క ప్లాన్ అంతా కూడా మనకి యూఎఫ్జే యాప్ ద్వారా అయితే మనమైతే అందిస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. చాలామంది కూడా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. సో అది కూడా నేనైతే త్వరలోనే మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.